Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. క్యాబినెట్ లో కీలక మంత్రి అయినా సీటు చేజారింది. ఏమిటి ఇలా జరిగిందన్న ఆవేదన భావోద్వేగంతో కంటతడి పెట్టించింది. ఎంపీగానా, ఎమ్మెల్యేగానా, అసలు ఈసారి సీట్ ఉందా లేదా అన్న చర్చ నడుస్తోంది. అలా టెన్షన్ పడుతున్న టైంలో డోంట్ వరీ అంటూ అభయం ఇచ్చింది అధిష్టానం. తాత తండ్రి రాజకీయం నడిచిన చోటికే చివరికి షిఫ్ట్ అయ్యేలా ఉన్నారు ఆ యంగ్ మినిస్టర్. ఫైనల్గా మంత్రి పోటీ అక్కడి నుంచేనా? అదే కన్ఫర్మ్ అయితే మరి అక్కడి సిట్టింగ్ పరిస్థితి ఏంటి? మంత్రి అమర్ పెందుర్తికేనా? అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? విశాఖ జిల్లాలో వైసీపీ ఈక్వెషన్స్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పార్టీలో ఈక్వెషన్స్ అనూహ్యంగా మారిపోతున్నాయి. ఈ స్థాయిలో అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తుందని కల్లో కూడా ఊహించలేదెవరు. ఇంకా కసరత్తు నడుస్తోంది. మూడో లిస్టులో మరికొన్ని సీట్లు కదలబోతున్నాయి. దీంతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇప్పటికే 2 విడతల్లో 38 మంది సమన్వయకర్తలను మార్చేసింది వైసీపీ అధిష్టానం. మరో జాబితా నేడో రేపో అన్నట్టుంది. ఒకప్పుడు సీఎంఓ నుంచి ఫోన్ వస్తేనే ఎగిరి గంతేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడి నుంచి కాల్ వస్తుందంటేనే గుండెలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు. పిలిచి మరీ టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పడం, పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరుతుండడం కొందరికి మింగుడు పడటం లేదు. మొదటి 2 జాబితాల్లో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు లేకుండా పోయింది. 2వ విడత జాబితాలో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లిలో మలసాల భరత్ కి అధిష్టానం అవకాశం ఇచ్చింది. అమర్కి ఇంకా ఏ సీటు కేటాయించలేదు. దీంతో మంత్రి విషయంలో పార్టీ నిర్ణయం ఎలా ఉండబోతుందోనని పెద్ద చర్చ నడుస్తోంది. ఒకానొక దశలో అసలు అమర్నాథ్ కు టికెట్ ఉంటుందా ఉండదా అన్న చర్చ కూడా జరిగింది. కొత్త సమన్వయకర్త భరత్ కుమార్ ను పరిచయ సమావేశంలో మంత్రి అమర్ తీవ్ర భావోద్వేగానికి గురి కావడం టికెట్ ఉండదన్న ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. తాను అనకాపల్లి నియోజకవర్గం వీడి వెళ్తున్నందుకు బాధగా ఉందన్న మంత్రి అమర్నాథ్ ఆ క్రమంలోనే భావోద్వేగానికి గురై కాసేపు మౌనంగా ఉండిపోవడం కొత్త అనుమానాలకు తావిచ్చింది. మంత్రి అమర్నాథ్ కు అనకాపల్లి జిల్లా పెందుర్తి నుంచి పోటీ చేసేందుకు వైసీపీ అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్న ప్రచారం ప్రస్తుతం జోరుగా నడుస్తోంది. అమర్ని మొదట అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలనుకుంది అధిష్టానం. అయితే చివరికి పెందుర్తిలో సర్వే చేయించి సానుకూల ఫలితం రావడంతో ఆ సీటు ఖరారు చేసిందన్న ప్రచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. పెందుర్తి మొదటి నుంచి అమర్ కుటుంబానికి రాజకీయ కేంద్రం. అమర్ తాత గుడివాడ అప్పన్న 1978లో పెందుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అమర్ తండ్రి గుడివాడ గురునాథరావు 1989 నుంచి 98 వరకు పెందుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. 4 ఏళ్లు మంత్రి హోదాలో కూడా ఉన్నారు అమర్ తండ్రి. గురునాథరావు మరణానంతరం 2004లో పెందుర్తిలో టీడీపీ తరపున పోటీ చేసిన అమర్ తల్లి నాగమణి స్వల్ప తేడాతో ఓడిపోయినా ఆమెకు 45% ఓట్లు వచ్చాయి. తండ్రి మరణం, తల్లి ఓటమి తర్వాత రాజకీయంగా అనేక ఇబ్బందులు పడ్డ గుడివాడ అమర్నాథ్ టీడీపీలో చేరి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అనంతరం 2014 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరి అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచి ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా ఉన్నారు. పెందుర్తి నుంచి పోటీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ తో తన కుటుంబానికి గట్టి బేస్ ఉన్న నియోజకవర్గానికి ఆయన షిఫ్ట్ కాబోతున్నారు. అయితే అమర్ పెందుర్తికి వెళ్తే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పరిస్థితి ఏంటన్నది పార్టీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.